ఈరోజు షోకాజ్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు. నీ షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పు. నువ్వు మా గురించే ఉంది. ఈరోజు కాకుండా రేపు కాకుండా మొన్నడైనా మాట్లాడచ్చు. నువ్వు కోర్టుకు పోతావా, ఇంకో చోటికి పోతావా, నీ షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పు. చట్టపరంగా ఎదుర్కో. ఏదో బురద జల్లాలనే ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే పడతా ఉంది. ఈరోజు ఎవరికి చెప్పుకుంటావు నువ్వు? మా తండ్రిని మాట్లాడుతున్నారు, మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు. మేము కూడా మీరందరూ పుట్టకముందు, నేను పుట్టకముందు నుంచి కూడా మా నాయన మా పెదనాన్న గారు రాజకీయాల్లో ఉండారు. ఆ రోజు నేను పుట్టకముందు నుంచి కూడా మా వ్యవస్థ, మా వృత్తి కాంట్రాక్ట్లే. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. లోకానికంతా తెలుసు. నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి, లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్ట్లు చేస్తానా? అంటే నువ్వు తినే చోట ఎరిగినట్టు నేను కూడా ఆ పని చేయమంటావా? ముందు నీ షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళా మా తప్పులు ఏదన్నా ఉంటే మాట్లాడు. నేను ఎప్పుడూ నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా, నాకు పెన్ పవర్ ఉంది, నేను చెక్కులు రాయొచ్చు, నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నా కుమారుడికి, నా భార్యకు నేను ఎప్పుడు చేయలే నీలాగా. కాబట్టి షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళీ రాజకీయాలు మాట్లాడు. కోర్టుకు పోతావా, ప్రభుత్వానికి సమాధానం చెప్తావా, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటావా, నీ ఇష్టం. కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, ఆ వ్యవస్థ మాకు తెలుసు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో తెలుసు. నువ్వు పేల్చిన బాంబులన్నీ ఏ విధంగా బద్దలు కొట్టాలో కూడా మాకు తెలుసు. ఫేస్ తొందరలో మాజీ మేయర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు.